పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసింది కే కల్పలత ఫ్లారెన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. మనకి ఇక్కడ కనిపించేది, చిత్రంలో కనిపించేది కణము. ఒక భవనాన్ని అనేకమైన ఇటుకలతో కట్టినట్లే మన శరీరం కూడా అనేక కణాలతో నిర్మితమై ఉంది. కణము అనేది నిర్మాణాత్మక, క్రియాత్మక పరిమాణము. కణాలు అధ్యయనం చేయడానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. నమూనా కణం ద్వారా ఈ కణాన్ని అధ్యయనం చేయడం చాలా సులభం. వెన్నెముకలో సూక్ష్మంగా రాబర్ట్ కణాన్ని కనుగొన్న తర్వాత ష్లీడర్ మరియు ష్వాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ కణ సిద్ధాంతం ప్రకారము వృక్షాలు మరియు జంతువుల యొక్క శరీరాలు కణంతో నిర్మితమై ఉంటాయి. మరి ఈ కణం అనేటువంటిది నిర్మాణాత్మక పరిమాణము అని వీరిద్దరూ కనిపెట్టారు. కణానికి సంబంధించి జీవులను 2 విధాలుగా విభజించడం చేయడం జరిగింది. ఒకటి ఏకకణ జీవులు, అనగా ఈ జీవుల యొక్క శరీరము ఒకే కణం చేత నిర్మితమై ఉంటుంది. ఉదాహరణకు అమీబా మరియు పారమీషియం. రెండవది బహుకణ జీవులు. వీరి యొక్క శరీరము అనేక కణాల చేత నిర్మితమై ఉంటాయి. ఉదాహరణకి మానవులు, కొన్ని రకాలైన జంతువులు. కణాల గురించి మనం అధ్యయనం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి జంతు కణాన్ని మనం చూడొచ్చు. జంతు కణంలో కణము చుట్టూ ప్లాస్మా పొర అనేటువంటి ఒక పొర ఉంటుంది. జంతు కణంలో అనేక కణాంగాలు ఉంటాయి. అలాగే వృక్ష కణములు కూడా అనేక కణాంగాలు ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది మనకి వృక్ష కణము. ఈ వృక్ష కణంలో కణ కవచము కూడా ఉంటుంది. దీంతో ఈ యొక్క కణ కవచం అనేటువంటిది, వృక్ష కణంలో కణ కవచం ఉంటుంది అనేటువంటి పొర ఉంటుంది. జంతు కణం చుట్టూ ప్లాస్మా పొర ఉంటుంది. వృక్ష కణంలో ప్లాస్మా పొరతో పాటు కణ కవచం కూడా ఉంటుంది. వృక్ష కణంలో హరితరేణువులు ఉంటాయి. జంతు కణంలో హరితరేణువులు ఉండవు. జంతు కణంలో కణం చుట్టూ ప్లాస్మా పొర ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా. కానీ వృక్ష కణంలో ప్లాస్మా పొరతో పాటుగా కణం చుట్టూ కణ కవచం కూడా ఉంటుంది. వృక్ష కణంలో హరితరేణువులు అనేకం ఉంటాయి. అందుచేత వృక్షాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా పిండ పదార్థాన్ని అవి తయారు చేసుకోగలుగుతున్నాయి. కణంలో మనకు కనిపిస్తుంది చూడండి. కణము చుట్టూ మరి జంతు కణం చుట్టూ ప్లాస్మా పొర ఉంటుంది. మరి వృక్ష కణంలో దీంతో పాటుగా కణ కవచం కూడా ఉంటుందని మనము నేర్చుకున్నాము. మరి ఈ ప్లాస్మా పొరను కానీ మనం పరిశీలించినట్లయితే ఈ ప్లాస్మా పొర నిర్మాణాన్ని మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సూక్ష్మదర్శనం ద్వారా మాత్రమే మనం చూడగలము. దీన్ని ప్లాస్మా పొర సరళంగా ఉండి ప్రోటీన్లు, లిపిడ్లతో నిర్మితమై ఉంటుంది. ఈ కణం యొక్క బాహ్య త్వచాన్ని మనము ప్లాస్మా పొర అని అంటూ ఉన్నాము. ఇది ప్లాస్మా పొర కణంలో ఉన్నటువంటి కణద్రవ్యాన్ని మరియు బాహ్య పరిసరాలతో వేరు చేస్తూ ఉంటుంది. కణత్వచం కణం యొక్క ఆకారాన్ని, పరిమాణాన్ని నిర్దేశిస్తుంది. తర్వాత బాహ్య పరిసరాల నుంచి లోపలి కణాంగాలకి ఇది రక్షణ ఇస్తూ ఉంటుంది కణకవచము. మరి కణము లోపల వివిధ పదార్థాల్లో ఉన్నటువంటి అనుసంఘటనలని సమతాస్థితిని ప్రదర్శిస్తాయి. సమతాస్థితి నిర్వహణలో ప్లాస్మా పొర ప్రధాన పాత్ర వహిస్తుందని మనము ఈ స్లైడ్ ద్వారా చూడొచ్చు. ఇక్కడ మనకు కనిపించేది కణకవచము. ఇది వృక్ష కణాల్లో మాత్రమే కనబడేటువంటి ప్రత్యేకమైనటువంటి భాగము. ఇది సెల్యులోజ్ తోటి నిర్మితమై ఉంటుంది. మరి ఇదే జంతు కణానికి, వృక్ష కణానికి ప్రధానమైనటువంటి తేడా. ఈ కణకవచము చాలా దృఢంగా ఉన్నప్పటికీ రంధ్రాలు ఉన్నటువంటి సరళ కవచం లాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇచ్చి కణానికి రక్షణ కలిగిస్తుంది. మరి అయితే దీని ద్వారా కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి ఈ కణకవచం ద్వారానే మనకి జరుగుతుంది. మరి ఈ కణకవచం యొక్క ఆవశ్యకతకి ఏమిటి? ఇది కణరసం ద్వారా ఏర్పడే బాహ్య పీడనాన్ని నిరోధించడానికి ఈ కణకవచం అంతర్పీడనాన్ని కలిగిస్తుంది. అందువల్ల పరిసరాల్లో జరిగే మార్పులను తట్టుకునే శక్తి జంతు కణం కంటే వృక్ష కణంలో ఎక్కువగా ఉంటుంది. మరి వృక్ష కణంలో కణకవచం యొక్క ఆవశ్యకత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కణరసం ద్వారా ఏర్పడే బాహ్యపీడనం ఉంటుంది కదా, దీన్ని నిరోధించడానికి ఈ కణకవచము అంతర్పీడనాన్ని కలిగిస్తుంది. అందువల్ల పరిసరాల్లో ఉండేటువంటి మార్పులను తట్టుకునే శక్తి వృక్ష కణంకి ఎక్కువగా ఉంటుంది
జంతు కణం కంటే వృక్ష కణంలో ఈ మీ ప్రసరణ జరిగేటువంటి మార్పును తట్టుకునే శక్తి వృక్ష కణంలో ఎక్కువగా ఉంటుంది. కేంద్రకము. ఈ కేంద్రకం అనేటువంటి దాన్ని రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి శాస్త్రవేత్త 1831 సంవత్సరంలో దీనికి కేంద్రకం అని నామకరణం చేసినాడు. మరి అప్పటికి రాబర్ట్ బ్రౌన్కి కేంద్రకం గురించి తెలియదు. కానీ కేంద్రకము కణములో ముఖ్యమైనటువంటి కణాంగము. దీన్ని కణ నియంత్రణ గది అని కూడా అంటారు. మరి కణాంగాలన్నిటికంటే స్పష్టంగా కనిపించేటువంటి పెద్దగా ఉండేటువంటి భాగమే కేంద్రకము. మరి ఈ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ష్లీడర్ అనేటువంటి శాస్త్రవేత్త కొత్త కొత్త కణాలని కేంద్రకం నుంచి ఉద్భవిస్తాయని కూడా ఆయన ఊహించాడు. అందుకే దీన్ని సైటోప్లాస్ట్ అని ఆయన ఊహించడం జరిగింది. కేంద్రకము క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. మరి అంతేకాకుండా ఇది జీవుల లక్షణాలు కూడా నిర్ధారిస్తుందని అంటారు. కాబట్టి కణ విభజనలో కేంద్రకము ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇందాక మనం కేంద్రకం అంటే ఏంటో చూసాం కదమ్మా. ఇప్పుడు ఇంకా అంతేకాకుండా కణ ద్రవ్యాల గురించి ఇప్పుడు నేర్చుకుందాము. ఈ కేంద్రకం చుట్టూ అంటే కణములో కేంద్రకం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఈ యొక్క భాగాన్ని మనం ఏమంటారు, కణద్రవ్యము అని అంటారు. కణద్రవ్యం అనేది ప్లాస్మా పరిచి ఆవరించి ఉన్న జిగురు ద్రవ్య పదార్థం. ఇందులో ప్రత్యేకమైనటువంటి కణాంగాలు ఉంటాయి. ప్రతి కణంలో ప్రతి కణాంగము నిర్దిష్టమైన విధిని నిర్వహిస్తుంది. కణంలో కణద్రవ్యంలో ముఖ్యమైనటువంటి కణాంగాలు ఉంటాయి. అవేవనగా మరి అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంశ్లిష్టాలు, లైసోసోములు, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు మరియు రిక్తికలు. వీటన్నిటి గురించి మనం ఒక వరుస ప్రకారం మనము చూద్దాం. దీన్ని స్లైడ్లో చూసి మనం చెప్పుకుందాం. మనం కణాన్ని చూసినప్పుడు కణములో వల్లలాంటి నిర్మాణాలు మనకి కొన్ని కనిపిస్తాయి. కణద్రవ్యంలో వల్లలాంటి నిర్మాణాలు కలిగిన పదార్థాలు కనిపిస్తాయి. వీటిని అంతర్జీవ ద్రవ్యజాలము అని అంటారు. ఈ అంతర్జీవ ద్రవ్యజాలంలో రైబోజోములు అనేటువంటి కణాంగాలు ఉంటాయి. రైబోజోములు కలిగినటువంటి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని గరుగుతల అంతర్జీవ ద్రవ్యజాలకు అంటారు. రైబోజోములు లేకపోతే నునుపుదల అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటారు. ఈ గరుగుతల అంతర్జీవ ద్రవ్యజాలం ఏమవుతుందంటే రైబోజోములు ఏమవుతుంది, ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడితే, నునుపుతల అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్లు క్రొవ్వుల యొక్క సంశ్లేషణానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది గాల్జీ అనేటువంటి కణాంగం. ఈ గాల్జీ అనేటువంటి కణాంగాన్ని 1898 సంవత్సరంలో క్యామిల్లో గాల్జీ అనేటువంటి శాస్త్రవేత్త సంయుక్త సూక్ష్మదర్శినితో పరిశీలన చేయడం జరిగింది. ఈ యొక్క గాల్జీలో ఉన్నటువంటి ఈ భాగాల్ని మనం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినితో మాత్రమే మనము చూడగలం. ఈ కణాంగాలు అనేక త్వచాలతో నిర్మితై ఉంటాయి. ఇవి తిత్తులు కలిగినటువంటి నాళాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ మధ్యకుహరం చుట్టూ దీని యొక్క మధ్యకుహరం చుట్టూ ఏకత్వచ పొర ఉంది. చూడండి, ఇక్కడ ఏకత్వచ పొర కప్పి ఉంటుంది. ఈ త్వచను అనేకమైన సంచుల నిర్మాణాలు ఏర్పరచుకొని ఉంటుందన్నమాట. మరి ఈ పదార్థాలు ఈ యొక్క గాలి సంశ్లిష్టాలు అనేక కణాల్లో వివిధ రకాలుగా ఉంటాయి. ఎంజైము లేదా హార్మోన్లు స్రవించే కణాల్లో గాలి సంశ్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి అన్నమాట. ఈ చిత్రంలో మనకి గుండ్రగా కనిపించేటువంటి ఈ భాగాన్ని లైసోసోమ్స్ అంటారు. ఈ లైసోసోమ్స్ ని స్వయం విచ్చిత్తి సంచులు లేక సూయిసైడల్ బాడీస్ అని అంటారు. ఎందుకంటారంటే కణంలో కొన్ని రకాలైన ఎంజైములు స్రవిస్తూ ఉంటాయి. ఇవి కణాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. మరి కణము ఈ ఎంజైముల నాశనం కాకపోవడానికి గల కారణం ఏంటని శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు చిన్న చిన్న కణాంగాలు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కణాంగాలే లైసోసోమ్స్ అన్నమాట. ఈ లైసోసోమ్ ఏం చేస్తాయి అంటే వినాశకరమైనటువంటి ఏమైనా పదార్థాలను తీసుకుని ఈ వినాశకర పదార్థాలు లైసోసోమ్స్ రవాణా చేయబడతాయి. ఇవి లైసోసోమ్స్ వాటిని జీర్ణం చేసుకుంటాయి. జీర్ణం చేసుకుని పగిలి అందులోని ఎంజైమ్స్ విడుదలై దాన్ని నాశనం చేస్తాయి. అందువల్ల ఈ సెల్ వినాశనం కాకుండా ఉంటుంది. ఇక్కడ మనకి పొడవుగా కనిపించే అతి చిన్న కణాంగాలు కనిపిస్తున్నాయి కదా, వీటిని మైటోకాండ్రియాలు అంటారు. ఇవి సాధారణంగా 2 నుంచి 8 మైక్రాల పొడవు, 0.5 మైక్రాల వ్యాసం కలిగి ఉంటాయి. ఇవి కేంద్రం కంటే 150 రెట్లు చిన్నవిగా ఉంటాయి. మరి ఇంకా ఇవి వెదజల్లినట్టు కణద్రవ్యంలో వెదజల్లినట్టు మనకు కనిపిస్తూ ఉన్నాయి.
మైటోకాండ్రియా చుట్టూ మనకు 2 త్వచాలు కనిపిస్తున్నాయి చూడండి. లోపల దాన్ని అంతర్త్వచం అంటారు, బయట ఉన్నటువంటి బాహ్య త్వచం అని అంటారు. ఈ అంతర్త్వచము లోపలికి చొచ్చుకొని ముడతలు పడిన నిర్మాణాలు కనిపిస్తున్నాయి కదా, వీటిని క్రిస్టే అని అంటారు. ఈ క్రిస్టేకి మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారంటే మాత్రిక అని అంటారు. ఈ మైటోకాండ్రియాలు కణానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ అనేటువంటిది మైటోకాండ్రియాలో జరుగుతుంది. కాబట్టి మైటోకాండ్రియాలను ఏమని అనొచ్చు, కణ శక్త్యాగారాలు అని కూడా మనము అనొచ్చు. అంటే కణ శక్త్యాగారాలు అంటే ఏంటి, మైటోకాండ్రియా. కణంలో మనకు కనిపించేటువంటివి ప్లాస్టిడ్లు. ఈ ప్లాస్టిడ్లు 2 రకాలుగా ఉంటాయి, ల్యూకోప్లాస్టిడ్లు, క్రోమోప్లాస్టిడ్లు. ఈ ల్యూకోప్లాస్టిడ్లు ఏం చేస్తాయంటే మొక్కల్లో ఉండేటువంటి పిండి పదార్థాన్ని, నూనెను, ప్రోటీన్లు నిల్వ చేస్తాయి. మళ్ళీ క్రోమోప్లాస్టిడ్స్ ఏం చేస్తాయంటే పండ్లకి, పూలకి రంగుని ఇస్తాయి. ఈ క్లోరోప్లాస్ట్లు ఏం చేస్తాయంటే మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరిగి పిండి పదార్థం తయారవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ బొమ్మలు చూసినట్లయితే మనకి రిక్తికలు. ఈ రిక్తికలు ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాల్లాగా ఉంటాయి. ఇవి జంతు కణాల్లో చాలా చిన్నవిగా ఉంటాయి, వృక్ష కణాల్లో చాలా పెద్దవిగా ఉంటాయి అన్నమాట. బాగా అభివృద్ధి చెందిన మొక్క కణాల్లో రిక్తికలు మొత్తం స్థలాన్ని ఆక్రమించి ఉంటాయి. మనము ఈ కలబంద లాంటి మొక్కను కానీ తీసుకొని దాని యొక్క పత్రాన్ని, అంటే కాండానే పత్రము, కాండం అంటే పత్రమే, దీన్ని తీసుకుని కానీ మనము స్లైడ్ లాగా పెట్టి సౌమిక సూక్ష్మదశలో కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క రిక్తికలు మనం చాలా బాగా చూడొచ్చు అన్నమాట. ఓకే విద్యార్థులు, ఈరోజు మీరు కణము, కేంద్రకము, కణాంగాల గురించి నేర్చుకున్నారు కదా. మీరు వృక్షకణం కానీ జంతు కణం కానీ ఒక నమూనా నాకు తయారు చేయాలా. వృక్షకణానికి జంతు కణానికి ఉన్నటువంటి భేదాలు నాకు చెప్పాలి. రేపు నేను మైక్రోస్కోప్ తీసుకొస్తాను, ఒక ఆకు యొక్క సెక్షన్ చేసి దానిలో ఉన్నటువంటి కణాల గురించి నాకు చెప్పాలి.